అది పెద్దది, ఇది చిన్నది, అంతకు మించి తేడా ఏం లేదు మనిషికి దేవుడికి. అది పెద్దది, ఇది చిన్నది. మనం వేదాంత రెండమలో కూడా స్పష్టంగా చెప్పుకున్నాం. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండవక. వ్యష్టి ఒక వ్యక్తిని విడిగా తీసుకుంటే జీవుడు, అందరి జీవుల్ని కలిపితే దేవుడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. మనకు ఆ కలపడం ఇష్టం ఉండదు. మన జీవితం అంతా పోరాడతాం ఆ కలపకుండా. నేను వేరే, నువ్వు వేరే అంటూ. మనం గీత గీసుకున్నాం ఈ చేతులు, కాళ్ళు, మూతులు, ముక్కుల పేరు మీద. నేను ఇదే. ఈ శరీరంతో బంధం ఉంది, భర్తకో, భార్యకో, పిల్లలకో, తల్లికో, తండ్రికో. వాళ్ళే మా వాళ్ళు, ఇక మిగిలిన వాళ్ళంతా కాదు. మంచిది. ఈ శరీరం నేననే భావన పోయే వరకు దేవుడు అర్థం కాడు మనకి. ఇక శరీరం అని నేననే భావన పోగొట్టుకోవాలంటే దేవుడికో శరీరం కల్పించాం మనం, చాలా గొప్పవాళ్ళం. ఆయన విష్ణువు అన్నాం, రాముడు అన్నాం, కృష్ణుడు అన్నాం, రకరకాలు పెట్టాం. కాదయ్యా నీలోనే గుండెల్లో ఉన్నాడని చెప్పడానికి ఈ మహానుభావులు ఇద్దరు ఆవిర్భవించారు, వీళ్ళకే విగ్రహాలు పెట్టాం. అందుకే నా దృష్టిలో దేవుడి కంటే మనిషి కోట్లెట్టు తెలివైనవాడు. వీడు దేవుడిని ముంచేయగలడు. దేవుడు ఎన్ని సిద్ధాంతాలు చాలా స్పష్టంగా చెప్పి మళ్ళీ అవతరించి తప్పుడు మార్గంలో పెడుతున్నారు. మీరు జ్ఞాన మార్గంలో రండి అంటే, మహానుభావుడు అయ్యా అని ఆయన ఉన్నంత వరకు ఆయన కాళ్ళు నొక్కేసి తర్వాత ఆయనకు విగ్రహం పెట్టి అభిషేకం చేసేస్తాం. అందుకని ఆయన చెప్పిన మాటలు మనం గమనించాం. బుద్ధుడు సహా అందరికీ పట్టిన గతే అది. ఎక్కడొచ్చిందంటే మన బుద్ధిలో ఉంది. అది మనం ఓ శరీరాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి అది నేను అనుకుంటే, దేవుడికి కూడా ఓ శరీరం ఉండాలి ఖచ్చితంగా. లేదయ్యా అంటే వినడవాడు. విశ్వమంతా దేవుడి శరీరమే, దేవుడికి ఒక శరీరం ఉండదండి. విశ్వమంతా దేవుడి శరీరమే. విశ్వం విష్ణువు స్పష్టంగా ఉన్నమాట. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. మొట్టమొదటి 2 నామాలు ఎందుకున్నా విశ్వం విష్ణువు. నీకు అర్థమైన ఒకటే కాకపోయినా ఒకటే. మిగిలిన 998 ఈ రెండింటికి వ్యాఖ్యానం. మనకు అర్థం కానది మాత్రం నీకు మిగిలినవన్నీ ఎందుకు చదవడం, చెప్పడం, అర్థం చేసుకోవడం, ఈ 2 అర్థం చేసుకోవడానికి. విశ్వం విష్ణువు. నీకు జరిగే యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతస్సర్వం వ్యాప్య నారాయణస్థిత. నీకు వినపడుతున్నది, కనపడుతున్నది, నువ్వు అనుభవిస్తున్నది, అనుభూతి చెందుతున్నది సమస్తం ఒకే స్వరూపం, అదే విష్ణువు. మనం ఒప్పుకోం. విష్ణువు అంటే 4 చేతులు ఉండాలి, శంఖచక్ర గదాపద్మాలు ఉండాలి, రకరకాలుగా ఉండాలి. ఆయన బొడ్లోనేమో తామరపు ఉండాలి, అందులో బ్రహ్మ ఉండాలి, పెద్ద సెట్టింగ్ ఉండాలి, దానికో గుడి ఉండాలి. గుడి ఉండనివయ్యా పర్వాలేదు, ఆ దేవుణ్ణి ఆరాధించుకో, కానీ ఆయన గుడి బయట కూడా ఉన్నాడని కుదరదండి. అలా అంటే అలాగా గుడిలోనే ఉంటాడు, అంతే. మాట్లాడద్దు మీరు.